స్తోత్రమండి. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి దేవాది దేవునికి, దైవజనునికి, కూర్చు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. నేను యేసుప్రభు వారు శిలువలో పలికిన రెండవ మాటగా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు, లోక 23:43. ఈ మాట దేవుడు ఒక దొంగతో పలుకుతాడు. దొంగ యేసుప్రభు గారితో ఒక ఇద్దరు దొంగలు కూడా సిలువేయబడతారు. అందులో ఒక దొంగ దేవుణ్ణి అటువంటి స్థితిలో, ఆ పాప చేసిన దొంగ అటువంటి స్థితిలో కూడా దేవుని యొక్క నడవడికలు తెలుసుకోకుండా దేవుని దూషిస్తాడు, హేళనగా మాట్లాడతాడు. నీవు నిజమైన క్రీస్తువే అయితే నీవు నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, నీవు మరి ఎందుకు ఇలాగ మాతో సిలువేయబడుతున్నాడని హేళనగా మాట్లాడతాడు దొంగ. వారితో పాటు ఉన్న మరొక దొంగ దేవునితో ఉన్న దొంగ మొదటి దొంగని దూషించి గద్దించి, నీవు కూడా ఇదే శిక్షా విధిలో ఉన్నావు కదా, నీవు నేను ఈ శిక్షకు అర్హులమే, కానీ నీతిమంతుడైన యేసు ఈ శిక్షకి అర్హుడు కాడు, మనము ఈ పాపములకు తగిన వారమే అని దేవుని యందు క్షమాపణ కోరుకుంటాడు. తండ్రి దేవా, మీరు మీ రాజ్యంతో ఈ లోకానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని క్షమాపణ కోరుతూ దేవుని యందు ప్రాధాయపడతాడు. అప్పుడు అటువంటి దీనస్థితిలో ఉన్న యేసుక్రీస్తు ఆ దొంగకి ఈ చిన్ని మాట వాగ్దానం చేస్తాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని. పరదేశం అంటే ఇప్పుడు ఆ దొంగ కనీసం బాప్తిసం కూడా పొందకుండా డైరెక్ట్గా దేవుని వద్ద వెంటనే అదే స్థితిలో ప్రాయశ్చిత్తం, పాప క్షమాపణ కోరుకుని దేవుని యందు భయభక్తి కలిగి అడిగిన దానికి దేవుడు వెంటనే ఆ దొంగకి పరదేశ ప్రాప్తిని కలిగిస్తాడు. దీన్ని బట్టి ఏమిటంటే, మనము మొదటి దొంగ వలె దేవుని దూషించేవారిలాగా ఉన్నామా, లేదా రెండో దొంగ వలె మన యొక్క పాపమును దేవుని యందు ఒప్పుకొని పాప క్షమాపణ పొంది దేవునితో నడిచేవారిలాగా ఉన్నామా తెలుసుకొని మన యొక్క నడవడికను ఇకనైనా మార్చుకొని దేవునితో నడిచేవారిలాగా ఉండమని ఈ యొక్క చిన్న మాటలు దేవుని దీవించిన కాక.